మంచి పుస్తకం చెప్పండి బ్రదర్. యువతలో పుస్తక పఠనంపై పెరుగుతున్న ఆసక్తి. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. 75వ రాజ్యాంగ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటాం. రాజ్యాంగాన్ని గౌరవిస్తాం, అంబేద్కర్ను కీర్తిస్తాం. కానీ ఆ రాజ్యాంగంలో ఆర్టికల్ 19 అనేది ఒకటి ఉంటుందని, అది మనకు భావ ప్రకటన స్వేచ్ఛనిస్తుందని మనకంటే మన నాయకులకు బాగా తెలుసు. చంద్రబాబు నాయుడు గారికి ఇంకా బాగా తెలుసు. ఈరోజు రాజ్యాంగాన్ని కీర్తిస్తూ, రాజ్యాంగ స్ఫూర్తిని ప్రశంసిస్తూ, అంబేద్కర్ను స్మరిస్తూ, ప్రజాస్వామ్యానికి నమస్కరిస్తూ రాజ్యాంగ దినోత్సవాన్ని గొప్పగా జరిపారు మన బాబు గారు. అలానే చేయాలి, అందరికీ అలానే కనబడాలి. ఎందుకో తెలుసా, ఈరోజు ఈ రాష్ట్రంలో భావ ప్రకటన స్వేచ్ఛ గొంతు నులిమేసే ప్రక్రియ కొనసాగుతోంది. కాబట్టి ఓటేయడమే మీ పని, ప్రశ్నించడం కాదు. గెలిపించడమే నీ పని, నిలదీయడం కాదు. అధికారం అందించడమే నీ పని, అవినీతిని ఎండగట్టడం కాదు. అలా కాదని గొంతెత్తి ప్రశ్నించావో ఉక్కు పాదంతో తొక్కేస్తాం. సూపర్ 6 ఎక్కడా అని నిలదీశావో పీడీ యాక్ట్ పెట్టి జైళ్లలో తోసేస్తాం. అదేంటి సార్, ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా లేదా, భావ ప్రకటన స్వేచ్ఛ ఉందా లేదా అని టీడీపీకి ఓటేసిన మొహంతో అమాయకంగా ప్రశ్నించకండి. ఆఫ్ఘనిస్తాన్ వెళ్ళి తాలిబాన్ల పాలన చూడాల్సిన పని లేదు. ఆంధ్రప్రదేశ్లో కూటమి పాలన చూస్తే చాలు. సోషల్ మీడియాలో పోస్టు పెడితే బిఎన్ఎస్ యాక్ట్ 111 కింద కేసులు పెడతారు. శిక్ష సరిపోలేదు అనుకుంటే, మనసులోని కక్ష ఇంకా తీరలేదు అనుకుంటే పీడీ యాక్ట్ కింద కేసులు పెడతారు. సోషల్ మీడియా పోస్టులపై పెట్టిన కేసులే చెల్లవంటుంటే ఈ పీడీ యాక్ట్ ఎక్కడి నుంచి వచ్చిందని కూటమికి ఓటేసిన మొహంతో అమాయకంగా ప్రశ్నించకండి. పీడీ యాక్ట్లో మార్పులు చేశారు. సోషల్ మీడియా యాక్టివిస్టులపై అక్రమ కేసులు బనాయించేందుకు ఇంకెన్ని చట్టాలైనా తెస్తామంటున్నారు. భావ ప్రకటన స్వేచ్ఛ కొన ఊపిరితో కూడా బతకడానికి వీలు లేకుండా చేస్తామంటున్నారు. రాజ్యాంగ స్ఫూర్తికి పాతరేస్తామంటున్నారు. ఇంత విచ్చలవిడితనం, ఇంత బరితెగింపు, ఇంత కరకసత్వం, ఇంత కక్ష సాధింపు వీరికెక్కడిది? చట్టాలను ఉల్లంఘించి మరి అక్రమ కేసులు పెట్టి పైశాచిక ఆనందం పొందుతున్న కూటమి పాలనలో ప్రజాస్వామ్యం ఉన్నట్టా లేనట్టా మీరే డిసైడ్ చేయండి. పాయింట్ నెంబర్ 1, సూపర్ 6 ఎప్పుడంటూ ప్రశ్నించే గొంతుకులపై ఉక్కుపాదం మోపుతున్నారంటే ప్రజాస్వామ్యం ఉన్నట్టా లేనట్టా. పాయింట్ నెంబర్ 2, సోషల్ మీడియా వేదికగా ప్రభుత్వాన్ని నిలదీసే వారిపై పీడీ యాక్ట్ పెడుతున్నారంటే ప్రజాస్వామ్యం ఉన్నట్టా లేనట్టా. పాయింట్ నెంబర్ 3, పీడీ యాక్ట్లో చట్ట సవరణ చేసి మరీ సోషల్ యాక్టివిస్టులపై అక్రమ కేసులు బనాయిస్తున్నారంటే ప్రజాస్వామ్యం ఉన్నట్టా లేనట్టా. పాయింట్ నెంబర్ 4, ప్రశ్నించే ఒక్కో సోషల్ మీడియా యాక్టివిస్టుపై 10 నుండి 20కి పైగా అక్రమ కేసులు పెడుతున్నారంటే ప్రజాస్వామ్యం ఉన్నట్టా లేనట్టా. పాయింట్ నెంబర్ 5, సజ్జల భార్గవ్పై 11 కేసులు, వర్రా రవీందర్ రెడ్డిపై 21 కేసులు, ఇంటూరి రవికిరణ్పై 16 అక్రమ కేసులు పెట్టారంటే ప్రజాస్వామ్యం ఉన్నట్టా లేనట్టా. పాయింట్ నెంబర్ 6, హైకోర్టులో హెబియస్ కార్పస్, క్వాష్, ముందస్తు బెయిల్ పిటిషన్లు వేసిన వారిని మరింతగా టార్గెట్ చేస్తున్నారంటే ప్రజాస్వామ్యం ఉన్నట్టా లేనట్టా. పాయింట్ నెంబర్ 7, అన్యాయం జరిగిన బాలిక కుటుంబాన్ని పరామర్శించినందుకు చెవిరెడ్డిపై పోక్సో అట్రాసిటీ చట్టాల కింద కేసు పెట్టారంటే ప్రజాస్వామ్యం ఉన్నట్టా లేనట్టా. క్వశ్చన్ నెంబర్ 8, ఫేక్ ఐడీలతో సోషల్ మీడియాలో రెచ్చిపోయే ఎల్లో సైకోలపై ఏ కేసులు ఉండవన్న సంకేతాలు ఇస్తున్నారంటే ప్రజాస్వామ్యం ఉన్నట్టా లేనట్టా. పాయింట్ నెంబర్ 9, వర్మ, పోసాని సహా సినీ ఇండస్ట్రీలో ఎవరు నోరు మెదిపినా టార్గెట్ చేసి అక్రమ కేసులు పెడుతున్నారంటే ప్రజాస్వామ్యం ఉన్నట్టా లేనట్టా. పాయింట్ నెంబర్ 10, 75వ రాజ్యాంగ దినోత్సవం జరుపుకుంటున్న సమయంలో వాక్ స్వాతంత్రం లేదంటూ గొంతు నొక్కేస్తున్నారంటే ప్రజాస్వామ్యం ఉన్నట్టా లేనట్టా. ఈ 10 ప్రశ్నలకు కూటమి ప్రభుత్వం సమాధానం చెప్పాలి.